భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇటీవల జరభద్రం, భారతదేశం ఆపదలో ఉండబోతోంది, చాలా అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయి, చాలా ప్రమాదభరితమైనటువంటి సంఘటనలు చూడబోతున్నాం, బంగారము కొనవద్దండి, భయంకరమైనటువంటి పరిస్థితి మాత్రమే కాదు, మళ్ళీ ఏదైనా రోగాలు రొప్పులు కూడా సంభవించవచ్చు అనేటువంటి విషయం కూడా చాలా మంది తెలియజేస్తున్నారు. అయితే ఈ రకంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క స్వాతంత్రం లభించినటువంటి రోజు 15 ఆగస్టు 1947 రాత్రి 12 గంటల ప్రాంతం, న్యూఢిల్లీ. ఈ రకంగా చూసినట్టయితే వృషభ లగ్నం, లగ్నంలో రాహు, మళ్ళీ ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహర్దశ కుజ మహర్దశ. ఈ కుజుడు లగ్నాధిపతికి పెద్ద శత్రువు, ఆ తర్వాత గురువు కూడా శత్రువే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ దశ ఏదైతే ఉందో, కుజుడిలో మళ్ళీ రాహు అంటే కాలసర్ప దోషంలో ఉన్నటువంటి రాహు. ఈ రాహు పీరియడ్ లో ఖచ్చితంగా భారతదేశంలో ఆపద ముంచుకొచ్చింది అని మనం చెప్పవచ్చు. అనేక కష్ట నష్టాలకి గురి అవుతుందని కూడా చెప్పవచ్చు. రాహువు మరి అనారోగ్యానికి కారణమవుతాడు, ఒక వైరస్ కి కూడా కారణమవుతాడు అన్నటువంటి పరిస్థితి ఉంది కనుక కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే తప్పదు. ఆ తర్వాత ఈ యొక్క రాహు ఎప్పుడు దాకా ఉంటున్నాడు? 26వ తేదీ ఫిబ్రవరి 2027 దాకా ఉంటున్నాడు. ఆ తర్వాత కుజుడిలో గురువు యొక్క అంతర్దశ జరగబోతోంది. ఈ గురు కూడా మరి అశుభుడే కనుక ఇతను 1వ తేదీ ఫిబ్రవరి 2028 దాకా ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందుకనే భారత ప్రధాని చెప్పినటువంటి మాటల్లో వాస్తవమే. ఎంచేతనంటే బంగారం విషయంలో దయచేసి కొనుగోలు చేయవద్దు, ఈ కారణంగా కూడా భారతదేశం దెబ్బతింటుంది, మనం డాలర్లలో ఈ బంగారాన్ని రప్పించుకోలేము, మనం దిగుమతి చేసుకోలేము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి అని ఆయన ఎంతో ఇదిగా దీనంగా మాట్లాడుతూ ఉంటే ఇది ఖచ్చితంగా యథార్థ నిజమే అనిపిస్తోంది. ఆయన జాతకాన్ని చూసుకునే మాట్లాడుతున్నాడా అంటే అలా కూడా కాకపోవచ్చు. రాజకీయ పరంగా కూడా ఆయన అనేక అంశాలని పరిశీలించిన తర్వాతనే అలా చెప్పి ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే భారతదేశము కుట్టుబడిపోతుందా, భారతదేశం పూర్తిగా ఏమీ లేకుండా పోతుందా, అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితులు వస్తాయా అంటే అంతటి ఘోరమైనటువంటి పరిస్థితులు మాత్రం రావని నేను చెప్పగలను. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి మనకు ఆహార నిధులు ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే కొరత ఉంటుందని నేను అనుకోవడం లేదు. కొంచెం విలువలు పెరగవచ్చు, దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ పెట్రోల్ డీజిల్ కావచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లీ అయినందువల్ల మనకి కొంత ఆహార దినుసులు ఏవైతే ఉంటాయో, ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ధర పెరగవచ్చు. అంత మాత్రం చేత భారతదేశం ప్రగతే కుంటుపడిపోతుంది అని అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం కుజ మహర్దశ నడుస్తుంది, చాలా అప్రమత్తంగా ఉండవలసిందే.